జోయల్ బాయ్ ట్రిప్ ప్లాన్ చేసాం. శివ, దిలీప్, వైజాగ్ కాలనీ. వీఆర్ రెడీ టు మూవ్. ఇక్బాల్ బాయ్, పవన్, యా మళ్ళీ కలుద్దాం. ప్లాన్ చేసాం. ఇంకా వైజాగ్ కాలనీ రెడీ టు మూవ్. ఏమంటావు? అక్కడ పోయిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా. అది ద హీరో. నమస్కారం. లాస్ట్ టైం కూడా ఈయనకు స్టార్ట్ చేసినాం. అయితే అక్కడ చేపలు ఉన్నాయంట, బోటింగ్ ఉందంట, క్యాంపింగ్ ఉందంట, ఏమేమో మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాం. అందువేళ ఇంకా ఫుల్ ఫన్ ఉంటుంది. ఆ ఫన్ మిస్ కాకండి. రైట్. ఇక్కడ కొరమీన చేపలు టేస్ట్ లేరంట, వేరే చేపలు పాడుతుంది. నాకు తెలియదు చేపల గురించి. నాకు కాదు, ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? అన్న యాక్చువల్గా याद रखना मेरे जिक्र का जुआ पे सुआद रखना. सितारा तेरे नाम किया चन्ना मेरे आ मेरे आ चन्ना मेरे आ मेरे आ चन्ना मेरे आ मेरे आ बेलिया ओ पिया चन्ना मेरे आ मेरे आ चन्ना मेरे आ मेरे आ चन्ना मेरे आ मेरे आ बेलिया ओ पिया. గాలి వీచి ఆకురాలిన బొమ్మ గొంతులు చెరగవులే. దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మోడదులే. ఒక పరి మగువా చూడగనే కలిగే బ్రతను ఎరుగవులే. అనుదినము ఇక తప్పించి యువకుల మనసులు తెలియదులే. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే. ఒకవైపు చూపి మరోవైపు దాచగా అద్దాల మనసు కాదులే. చేతులు సంద్రాన్ని మోయలేవులే. విలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే. కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే. దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే. వెలుగులు మెరుగులు తెలియవులే. కను నీకు సొంతమట, కడగళ్ళు నాకు. ఎక్కిపోదామా ఒకసారి? సార్ ఎక్కిపోదామా? వండర్లానా? అడవిలో కాచే వెన్నెల అనుభవించదెవ్వరులే. కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే. దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే. మెరుపుల వెలుగును పట్టగా మినుగురు పురుగులు తెలియదులే. కను నీకు సొంతమట, కడగళ్ళు నాకు సొంతమట. అలా కడలి దాటగనే ములుగులిక ముద్దని సొంతమట. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే.
ఒకవైపు చూసి మరోవైపు దాచగా అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. లోకాన పడుచులు ఎందరున్నారు, మనసొకరిని మాత్రమే వరించులే. ఒక పరిధి వెంచ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే. మంచు బిందు వచ్చి ఢీ కొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయాలే. భూమిలో ఉన్న అబద్ధాలే అరచీరలు కట్టి స్త్రీ ఆయలే. పడచిన కొండ మిగులు చెట్టు చామలు మయమములే. నవ్వు వచ్చులే ఏడు వచ్చులే, ప్రేమల రెండు కలిసి వచ్చులే. ఒక పరి మగువ చూడగానే కలిగే వ్యధతను ఎరుగదులే. అనుదినము ఇక తప్పించి యువకుల మనసులు తెలియవులే. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే. ఒకవైపు చూసి మరోవైపు దాచగా అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే. డీప్ డిస్కషన్ జరుగుతుంది. అంటే మనం ఒక వర్క్షాప్ చేస్తాం అనుకున్నాం కదా, ఇట్లా పెట్టినాం అనుకో, అక్కడ ఎంప్లాయీస్ రిజిస్టర్ చేపిస్తారంట జాయిన్ కామని. ఓకేనా? మొత్తం చూపించాలి మన వాళ్ళని, ఏ కార్లను అందరినీ చూపి. ఆ మహేష్ ఎక్కడ వరకు వచ్చారు? ఎన్ని కిలోమీటర్లు పడుతా అన్నాడు ఇక్బాల్ భాయ్ కాంతకాయ. అరే కాయ రే మషాయి బాబు మషాయి. అరే పంజాబ్, అరే పంజాబ్, అరే పంజాబీ కిదరే రే. మనకన్నా ముందున్నారా? అరే మాకంటే ముందున్నారంటారా మీరు? అజీజ్ ఒకటి తీసుకొచ్చిండు పాపడా. ఇదేం తింటుంది? తింటే తరిగిపోతుందిలే, తిను. మరి ఇంతనా? అన్నం లాగా ఉంది చిప్ప. అందువే పోయే లోపు మధ్యలో ఆగినాం. మధ్యలో ఆగి కొంచెం చిల్ అయిపోతాం సుసు పోసుకొని. ప్లేస్ బాగుంది. got to watch it. ఉందా నాకు కూడా? ఏంటిది? పాపడా ఉంది బ్రో, తీసుకున్నా. ఏం తీసుకున్నావు ఇక్కడ? పాపడా చూడు ఇంత పెద్దగా ఉంది. అంటే మ్యానుఫ్యాక్చర్ అంటే లైక్ చేస్తుంది. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పి రావాలా? చెప్పాలా? యాడి యాడి యాడి. మళ్ళీ విలేజ్ రూట్కి పోతున్నాం. చాలా వెళ్ళిన తర్వాత విలేజ్ రూట్ వచ్చిపోతున్నాం. చిన్నప్పుడు విలేజ్ పోయినప్పుడు తన సంతోషాన్నంతా పంపించా తన వెంట, భద్రంగానే ఉందా ఏ బెంగ పడకుండా, తన అందెలుగా తొడిగా నా చిందర వందర సరదా. వైజాగ్ కాలనీ వచ్చేసిన పక్కన లొకేషన్స్ వస్తున్నాయి, చూపిస్తా. కార్లో తినడానికి ఏమైనా ఉన్నాయా? నేను వైజాగ్ కాలనీ వచ్చేసిన పక్కన ఒక చెట్టుకి ఉయ్యాల ఉంటే ఊగుతున్నా. చిన్నప్పుడు ఊర్లో ఇట్లా తిరుగుతుండే, ఊగుతుండే ఎప్పుడు ఆ వైపు వస్తుంది. సేపు ఉయ్యాల మీద చిల్లు అవుతుందమ్మా. అజీజ్ అజీజ్ గట్టి ఊగు, గట్టిగు అటు ఇటు. 1 2 3 జోలికి తగులుతుంది. అసలే కొమ్మ తాడే పెరిగి
ఆహా మంచిగా పోతున్నాడు. వచ్చేసారు మనలు వచ్చేసారు. ఇంకా ఇప్పుడు ఈ అందరం కలిసి ఇక్కడ వండుకొని చేపల పులుసు, చికెన్, అన్నం వండుకొని అటు ఆ చెరువు కొండ దగ్గర పడవ తీసుకొని పడవ మీద ప్రయాణం చేసి మధ్యలో ఐలాండ్ పోయి అక్కడ కూర్చొని ఫుడ్ తినేసి ఆ వైబ్ ఆ ఫీల్ బాగుంటుందంట. అది ఎక్స్పీరియన్స్ చేయబోతుంది. చూపిస్తాను నేను వీడియో ఎట్లుంటుంది. దానికి వైజాగ్ కాలనీ చెరువు దగ్గరికి చేరుకోబోతున్నాం. అన్న తీసుకోబోతున్నాం. అన్న పేరు రాముపయ్య తీసుకోబోతున్నాం. మన టీంతో వెనకాల కార్లు వస్తుంది. నేను బర్త్డేకి నాన్న బర్త్డేకి రాబోయే అక్కడ పోయిన తర్వాత మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని చూపిస్తాం. అది చెరువు దగ్గర కొండలు కట్టులు అంటారు. వెనకాల 2 కార్లు ఉన్నాయా? ఆ 2 కార్లలో మన వస్తున్నారు. అది గాయస్ అది తెలిపోయింది కదా లొకేషన్స్. బ్యాక్ 133 ఫ్రంట్ సైడ్ కానీ అవునా ఉద్దేశుడు వెళ్ళే కాదు. మీకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. మేము అన్నా మీరు ఇక్కడ వైజాగ్ కానీ చేరుకునే దాకా నేను వచ్చేస్తానా? వైజాగ్ కాల్ అయితే అసలు ట్రెండ్ తక్కువ టైంలో అసలు వైజాగ్ కాల్ బోటింగ్లో సేఫ్ జాకెట్స్ ఉన్నాయా? సేఫ్ జాకెట్స్ బోటింగ్లో ఉన్నాయి. అయితే సేఫ్ మామూలుగా కొన్ని బోట్స్లో సేఫ్ జాకెట్స్ ఉంటే ఉండదు కానీ మన రమేష్ అన్న బోటింగ్లో సేఫ్ జాకెట్స్ చిన్న లొకేషన్కి ఈ లైన్ బోటింగ్స్ ఉన్నాయి కదా, ఏదో మన బోటింగ్స్లో పోవచ్చు అనమాట. మన వాళ్ళు కూడా వచ్చేసారు టైంకి. ఇంకొక కార్లో మన వాళ్ళు కూడా వచ్చేసారు. కాటా జోయల్ బాయ్ దిగిండు. బోటింగ్ ఆది బాయ్ వచ్చేసాం మొత్తానికి. పవర్ బ్యాంక్ నా జోబులోనే ఉంది. మొత్తానికి లొకేషన్కి వచ్చేసాం. జోయల్ బాయ్ మొత్తానికి వచ్చేసాం. ఏం చేద్దాం? చేద్దాం మంచి మ్యూజిక్ బోటింగ్ దగ్గరికి వచ్చేసాం. రైట్ బోటింగ్ దొరికింది. మన వాళ్ళంతా ఎక్కి కూర్చున్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఎక్కాలి. యా మహేష్ కమ్మంటుండు వాటర్లో. ఓ అడ్డుకుంటున్నాయి మొత్తం. బోటింగ్
స్టార్ట్ అయింది. కొండగట్టు పోతున్నాం. వాటర్ సంగీతం ప్లేస్. వాటర్ ఫీల్. డాన్స్ 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 హుక్ స్టెప్ డాన్స్. మధు అజేష్ 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 ఫస్ట్ టీమ్తోని బ్లాక్ చేస్తున్నాం. వైజాగ్ కాలనీ దగ్గర మస్తు ఫుల్. వైజాగ్ కాలనీలో మధ్యలో బోటింగ్ నుంచి పోతుంటే ఆ ఫీల్ వేరు. పైన రమేష్ ఉన్నాడు. రమేష్ దాకా చూపించాలా. అదనమాట. దగ్గర నుంచి ఫీలింగ్ వేరు. ఇక్కడ చెరువు నీళ్ళ బోటింగ్ చేసి నీళ్ళ కాలాట ముందు ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ దగ్గర సౌండ్ వస్తలేదేమో. ఐలాండ్ దగ్గర ఆపి అక్కడ వీడియో చూపిస్తాం.
మొత్తానికి మన వాళ్ళు బోటింగ్ దిగేసారు, నేను కూడా దిగిన. అండ్ దిస్ ఈజ్ ఐలాండ్. ఈ ఐలాండ్ మధ్యలో మేము కొద్దిసేపు ఉండి ఈ బోటింగ్లో మేము వచ్చినాం. గిటార్ పెట్టేస్తాం. మొత్తానికి పడవ ప్రయాణం ఒక 10 నిమిషాలే కానీ అద్భుతమైన ఫీలింగ్. మీరు కూడా రావాలి. రమేష్ అని ఆయన పేరు, బాగా తీసుకొచ్చాడు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది, దానికి కాల్ చేసి మీరు ఇక్కడ రావచ్చు. ఎట్లుంది మాది బోట్ ప్రయాణం? ఎంజాయ్. మన హోస్ట్ ఇంకా దిగుతుంది. ఆయనే రమేష్ భాయ్. ఆయన కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ పోతుంది. మళ్ళీ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాడు ఆయన. ఓకే, ఐలాండ్ మధ్యలో ఉన్న చెరు సముద్రం, సాగర్ మధ్యలో ఐలాండ్ ఒకటి ఉంది. ఈ ఐలాండ్ దగ్గర ఉంది. చుట్టూ అంతా నాగార్జున సాగర్. మన ప్లేసెస్ చూస్తున్నారు ఎక్కడ బాగుంటుందని. కూర్చొని కొంచెం లంచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఫీల్డ్. కానీ బోటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసినాం. బోటింగ్ సూపర్ ఎంజాయ్మెంట్. చుట్టూ మనల్ని ఎక్కడ కూర్చున్నాం, చుట్టూ అంత చెరువు ఇల్లుగా చూడండి. వాట్ ఎ ఫీల్. థ్యాంక్ యూ బర్డ్. వీడియో మంచి బ్యూటిఫుల్గా వస్తుంటారు. అక్కడ చూస్తున్నారు కదా చెరుగట్టు. అక్కడ కొంతమంది దుంకి మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అజీజ్ హైదరాబాద్లో బీచ్లు అయితే ఎవరన్నారు చూడు. ఆల్రెడీ ఇట్లాంటి బీచ్ ప్లేసెస్ ఉన్నాయి, కానీ మన వాళ్ళు గుర్తించాక ఇవన్నీ ప్లేసెస్ గట్టులతో చెట్లతో ఎట్టనో పాడైపోతుంది. గవర్నమెంట్ కంటే దీన్ని పట్టించుకుంటే ఇదే సపరేట్ బీచ్ అవసరం. ఇదే బీచ్ ఒకటి డెవలప్ చేయొచ్చు. ఏమంటారు? చుట్టూ సముద్రం. నేను ఫుల్ హైట్లో ఉండి వీడియో తీస్తున్నా. ఇది కింద వరకు బీచ్ ఉందిగా. ఒక్క మాట అన్నా చెప్పారు. వీడియో చేస్తున్నాం. వీడియో ఉంది, ఆ వీడియో షూట్ చేస్తాం. బాగుంటది. సో వైజాగ్ కాలనీకి సంబంధించిన వీడియోస్. ఐ హోప్ ఈ వీడియోస్ కొంచెం షేక్ అవుతున్నాయి, సరిగా రాలేవు, కానీ ఓకే, మన వాళ్ళు ఫుల్ వైబ్లో మ్యూజిక్ అదంతా వీడియో చేస్తున్నారు, ఎంజాయ్ అవుతున్నారు. కొత్త ప్లేస్కి వస్తే కొన్ని ఉంటాయి మనం తెలియకుండానే ఎంజాయ్ చేస్తుంటాం. అనుకోకుండా మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఫ్రెండ్స్తో ఇట్లా చల్లగాలికి ప్రకృతి ఒడిలోకి వచ్చేసి నీటి మట్టంలో అదంతా చేస్తే ఆ ఫీలే వేరు.
నేనైతే చాలా ఎంజాయ్ చేసిన బోటింగ్ కానీ ఇక్కడ గుట్ట ఐలాండ్ మధ్యలో కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా ఇట్లాంటి ప్లేసెస్ ఇండియాలో ఇంకో చెప్పని ఎన్నో ఉన్నాయి. ఇక్కడ తెలుసుకుంది కనిపెట్టింది ఏంటంటే కృత్రిమ బ్రీచ్, అంటే ఆర్టిఫిషియల్ బ్రీచ్ హైదరాబాద్లో తయారు చేద్దామని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక బీచ్ లాగానే కనిపిస్తుంది. దీన్నే నిజంగా డెవలప్మెంట్ చేస్తే ఇంకా టూరిస్ట్ ప్లేస్ ఎక్కువ అవుతుంది. ఐలాండ్ మధ్యలో బీచ్ లాంటి లాగానే కనిపిస్తుంది ప్యూర్గా. మీరేమంటారు? ఐ హోప్ చూస్తారని అనుకుంటున్నా. మన హోస్ట్ టీమ్ అక్కడ ఫుల్ మ్యూజిక్ చేస్తుంది. థ్యాంక్ యూ మహేష్ వీడియో తీస్తున్నందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వెళ్ళే టైంలో వీడియోస్ తీసి ఎండింగ్ పార్ట్ కూడా చూపిస్తా. అండ్ నేను మంచిగా అనిపిస్తున్నాను హీరో లెక్క. అది ఆ గుట్ట పైన కూర్చొని నేను పెద్ద పెద్ద యోగులు మహర్షులు ఏ విధంగా మెడిటేషన్ చేస్తారో ఆ అనుభూతి కూడా పొందిన. ఇక్కడ ప్రకృతి ఒడిలోకి నేను కూర్చొని మెడిటేషన్ చేయడం జరిగింది. చాలా అద్భుతం అనిపించింది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈ ప్లేస్ తెలుసు కదా, వైజాగ్ కాలనీ. దీనికి బోర్డు చాలా బాగా తీసుకొచ్చాడు ఆయన, రమేష్ పేరు ఆయన పేరు. ఆయన నంబర్ మీకు కూడా తీస్తాను. చాలా బాగా చూసుకుంటున్నాడు, ఫుడ్ బోటింగ్ అంతా. కానీ సరే మళ్ళా ఉంటా. ఇంతటితోని మా వైజాగ్ కాలనీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా వాయిస్ వినిపిస్తలేదు. వెళ్ళిపోయిన తర్వాత
అమ్మ